వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ కానుకగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద 15,000 ఆర్థిక సహాయం అందించుచున్నామని అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 లక్షల ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. వాహనమిత్ర పథకాన్ని పొందుకోవడానికి కావలసిన అర్హతలు చూసినట్లయితే మొదటగా ఆ వ్యక్తికి సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ ఆర్సీ అనేది తన పేరు మీద ఉండాలి. కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. కుటుంబ ఆదాయం అనేది గ్రామాల్లో నివసిస్తున్న వారికి 10,000, పట్టణాల్లో నివసిస్తున్న వారికి 12,000 మించి ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. కరెంట్ బిల్ సరాసరి 300 యూనిట్లు మించి ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు మరియు ఆదాయ పన్ను చెల్లించే స్థాయిలో ఉండకూడదు. ఈ అర్హతలు అన్నీ కలిగి ఉన్నట్లయితే వారు వాహనమిత్ర పథకాన్ని పొందుకోగలరు. అంతేకాకుండా వేరే రాష్ట్రంలో వాహనం రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు ఆంధ్రప్రదేశ్కి మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇదివరకు అప్లై చేసుకుని ఈ స్కీమ్ పొందుతున్న వారి పేరు అప్డేట్ చేయబడి సచివాలయం విడుదల చేసే ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటారు. అలాగే కొత్తవారు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 17 నుండి 24వ తారీఖు వరకు కొత్త దరఖాస్తుదారులకు అవకాశం ఉంది. ఎవరైనా కొత్తగా ఆటో తీసుకున్న వారు ఉంటే 17వ తారీఖు నుండి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్, ఆర్సీ బుక్ జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఇవి అన్నీ సిద్ధం చేసుకుని త్వరగా అప్లై చేసుకున్నట్లయితే వాహనమిత్ర పథకాన్ని మీరు కూడా పొందుకుంటారు. ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదలైన తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.